ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదండి. అవతల బాధలో ఉన్నారు కదా అని వెళ్ళి ఆదుకోవటానికని వెళ్ళామనుకోండి, సరే 2 రోజులు 3 రోజులు ఆదుకున్నామనుకోండి, ఆ తర్వాత మనకేదో ఇక్కడ సిచ్యువేషన్ వచ్చి మనం వెళ్ళలేకపోయామనుకోండి, దానికి ఎన్ని మాటలు మాట్లాడతారో తెలుసా? వాళ్ళ పని అయిపోయిందిగా అందుకు వాళ్ళు రారు, పని అయిపోయింది రారు అన్న మాట దేనికి? అసలు నువ్వు అడగలేదు కదా నన్ను హెల్ప్ చేయమని, నా అంతా నేను నీ బాధ చూసి నేను హెల్ప్ చేశాను. మరి ఈ మాట మాట్లాడటం ఏంటి? వాళ్ళ పని అయిపోయింది కదా, వాళ్ళు రారు కదా అని అంటాం ఏంటి? మనిషికి ఆలోచన ఉండదా? ఏ మాట అంటున్నామో సహలో ఉండి మాట్లాడరా? ఇప్పుడు ఇప్పుడు నేను నాకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, అవతల పర్సన్కి బాగాలేదు, అయ్యో పాపం వాళ్ళకి బాగాలేదు కావాలి, మనం ఎలాగో వెళ్తున్నాం కదా, మనతో తీసుకెళ్ళి చూపిస్తే పోతుంది కదా అనేసి వాళ్ళతో పాటు ఎక్స్రేలు నవ్వని తిరిగేసేసి, కనీసం కొన్ని ఆటో ఛార్జీలు పెట్టుకొని తిరిగేసేసి వాళ్ళని హెల్ప్ చేస్తే, ఒక 2 రోజులు 3 రోజులు అలా చేస్తే, ఒక రోజు కుదరకపోయేసరికి కనీసం ఫోన్ కాల్ చేయరండి, ఎలా ముందో ఒకడో చేయరు. అరే వెళ్ళొచ్చాం కదా, అవతల మనిషి కుదరలేదు కదా, మనం ఫోన్ చేసి చెప్పాం, వాళ్ళు ఏమన్నారు ఏంటో అని కూడా ఉండదండి ఇది జ్ఞానం. అసలు ఒక్కొక్కసారి నిజంగా మనుషులను చూస్తే చిరాకు వచ్చేస్తుంది. ఒక మనిషిని అర్థం చేసుకోరు, ఒక మనిషిని అర్థం చేసుకోరు, ఒక అవతలోడే మాట్లాడే మాటను అర్థం చేసుకోరు, ఏది మంచిగా మాట్లాడినా అది రాంగ్ తీసుకోవటం, ఇంకో రకంగా ఆలోచించడం, ఇంకో రకంగా మాట్లాడటం. అవతలోళ్ళని పనికి మాలిన వెధవలని అన్న తిట్టానని కాదండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పనికి మాలిన వాళ్ళని వెనకేసుకురావటం కన్నా తల్లిదండ్రిని తప్పు లేకపోయినా సరే అనరాని మాటలు అంటున్నారు ఈ రోజుల్లో. నేను చూశాను, ప్రాక్టికల్గాను చూశాను, కొన్ని చెవులతో విన్నాను. అసలు ఏంటి మనస్తత్వాలు ఏంటి? ఎవరినో వెనకేసుకురావడం ఏంటి? నీ తల్లిదండ్రులు నువ్వు తిడతాం ఏంటి? అసలు తల్లిదండ్రులు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ప్రపంచంలో అన్నీ కొనొచ్చండి అంగట్లో, తల్లిని తండ్రిని మాత్రం కొనలేరు. ముఖ్యంగా తల్లిని అసలు ఆ ప్లేస్లో ఎవరు వచ్చినా భర్తీ చేయలేరండి. మనం ఏం మాట్లాడుతున్నామా, ఎవరిని అంటున్నామా, ఏంటా అనే ఆలోచన ఇంగిత జ్ఞానం లేనప్పుడు మనం వాళ్ళని మార్చాలని చూడటం కూడా మన తప్పే. చాలామంది ఇది 1 కాదు 2 కాదు 3 కాదు, చాలామంది చేసే తప్పే ఇది. తల్లిని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకా ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటారు? ఎంత వయసు వచ్చినా ఆ మైండ్ మాత్రం మెచ్యూరి అవ్వదు, అర్థం చేసుకోరు, ఏది ఉండదండి. నేను ఎందుకంటే అనుభవిస్తున్నాను, అనుభవించాను కూడా చెప్తున్నాను. నేను దయచేసి మీ తల్లిదండ్రుల్ని ఎవ్వరూ మాటలతో హింసించకండి. వాళ్ళు లేకపోతే మీరు లేరు. ఏదో ఒక రోజు మీకు బిడ్డల తల్లులు తండ్రులు ఉంటారు, ఆ బిడ్డలే మిమ్మల్ని ఏదో ఒక రోజు తిరుగుతారు. అప్పుడు ఈ బాధ, అరే మా అమ్మ నాన్న మా నాన్న అన్నామని అప్పుడు తెలిసినా సరే వీళ్ళు అంటారు ఇక్కడ. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమని, తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళని అర్థం చేసుకొని, ఏం అక్కర్లేదండి, ఒక ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉంది, ఆరోగ్యం బాగుందా, తిన్నావా లేచావా, నాన్న వెళ్ళారా లేదా, నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది, ఈ ఒక్క మాట అడిగితే చాలండి, వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళకి అసలు ఏమీ అక్కర్లేదు, ఇంకా అలా ఉండిపోతారు. ఆ మాట అడగటానికి ఉండదండి, ఎవరికో ఫోన్లు చేసుకోవటానికి టైం దొరుకుతుంది, ఎవరికో మెసేజ్లు పెట్టడానికి టైం దొరుకుతుంది, ఎవరికో వాళ్ళ వారికి మాట్లాడటానికి ఫోన్లు చేయడానికి మెసేజ్లు దొరుకుతుంది, వాళ్ళ రిలేషన్స్లో ఫోన్లు చేయడానికి టైం దొరుకుతుంది. కన్నా తల్లిదండ్రికి చేసి అడగటానికి టైం దొరకదండి. అసలు ఎడిపోతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ముందు చాలా దెబ్బతింటారు. అది మటుకు వాస్తవం. చాలామందిని చూసాం, తల్లిదండ్రి లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. ఉండి కొంతమంది వినియోగించుకోలేకపోతున్నారు. వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని ఎట్టగొట్ట మాట్లాడటం, ఏ మాట పెడితే ఆ మాట అంటాం, మానసిక
మానసికంగా బాధ పెడతాం, మన మాటలతో బాధ పెడతాం. అంకపోయినా అన్నారని చూడకపోయినా చూసారని చేయకపోయినా చేశారని దయచేసి ఏ తల్లి తండ్రిని ఇలా మాట్లాడద్దు. రేపు పిల్లలు పడితే పెళ్ళిళ్ళు అవుతాయిగా, పిల్లలు పడతారుగా, ఆ పిల్లలే మిమ్మల్ని రేపు పొద్దున ఇలాగే మాట్లాడితే మీకెంత బాధగా ఉంటుంది. అది అర్థం చేసుకొని ప్రతి మీరేం పెట్టక్కర్లా, మీరేం చూడక్కర్లా, మీ ఇళ్ళల్లో ఉంచుకోక్కర్లా, మీరు ఉండమన్నా ఉండరు. కానీ ఒక్కటి తిన్నావా, చచ్చావా, పడుకున్నావా అని అడగాలిగా. అది కూడా లేకుండా అలా నెగిటివ్గా ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించి మంచి మాటనే నెగిటివ్ అలా ఆలోచించి అలా చాలా బాధపడుతున్నారు. దయచేసి నేను బాధపెట్టకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందిని చూశాను, కళ్ళతో చూసా, చెవులతో విన్నా, అనుభవించా, అన్నీ చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి మిత్రమా. ఫ్రెండ్స్, ఇది చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నా. మీకు మంచిగా అనిపించినా సరే, అనిపించకపోయినా ఓకే. నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. నేను చెప్పింది వాస్తవం, నిజం కాదంటారా? మీరే ఆలోచించండి. బాయ్. ఏమన్నా తప్పులు మాట్లాడతా